ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ బ్రేకింగ్. మధ్యాహ్నం 12 గంటలకు భారత్ పాక్ డీజేఎంఓల మధ్య హాట్ చర్చలు జరగబోతున్నాయి. కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతలు తగ్గించడంపై రెండు దేశాల అధికారులు ఇందులో చర్చలు జరుపుతారు. దీని తర్వాత రెండు దేశాలు ఒక ప్రకటన కూడా విడుదల చేస్తాయి. ఇక నంబర్ 2, ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది అన్న కేంద్రం. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది. ఉగ్రవాద నిర్మూలన, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ తిరిగి పొందడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ కంటిన్యూ అవుతుందని చెబుతోంది. పాక్ తో సింధు జలాల ఒప్పందం నిలిపివేత, దౌత్య, వాణిజ్య, వ్యాపార, మానవ సంబంధాలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇక థర్డ్ బ్రేకింగ్. హిందూపురం వైస్ చైర్మన్ పై అవిశ్వాసం, ఇవాళ కౌన్సిల్ భేటీ. ప్రత్యేకంగా ఈ రోజు సమావేశం కాబోతోంది. హిందూపురం మున్సిపాలిటీ తమకు ఉన్న 16 మంది కౌన్సిలర్స్ ని వైసీపీ గోవాకు తరలించేసినట్లుగా తెలుస్తోంది. వైసీపీ కౌన్సిలర్లు ఇవాల్టి మీటింగ్ కి హాజరు కాకపోతే కోరం లేక వాయిదా పడిపోయే అవకాశం కనిపిస్తోంది. ఇక ఫోర్త్ బ్రేకింగ్. ఈడీ విచారణకు మహేష్ బాబు హాజరుపై కూడా ఉత్కంఠ నెలకొంది. సాయి సూర్య డెవలపర్స్ కేసులో ఇవాళ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఏప్రిల్ 28న హాజరవ్వాలని ఈడీ అధికారులు సూచించగా షూటింగ్ కారణంగా రాలేను అంటూ మహేష్ బాబు సమాచారం అందించారు. అయితే ఇవాళ విచారణకు హాజరవుతారాయన లేదా అన్న దానిపైనే ఉత్కంఠ నెలకొంది. ఇక ఫిఫ్త్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. 30 దేశాల మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ నాగార్జున సాగర్ ని సందర్శించబోతున్నారు ఇవాళ. దానికి సంబంధించి బుద్ధవనం దగ్గర అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు వారి కోసం పూర్తి చేశారు. బుద్ధవనంలో వారు 10 నిమిషాల పాటు ధ్యానంలో పాల్గొంటారు. నాగార్జున కొండపై ఉన్న జాతక వనాన్ని సందర్శించి సాంస్కృతిక కార్యక్రమాల్ని వీక్షిస్తారు. ఇక సిక్స్త్ బ్రేకింగ్ ఛత్తీస్గఢ్ నుంచి వస్తోంది. ఛత్తీస్గఢ్ లో డీసీఎం ని ఢీకొన్న ట్రక్, 14 మంది మృతి చెందిన వార్తది. 30 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 10 మంది మహిళలున్నారు. వివాహ వేడుక కోసం వెళ్లి వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఇవి మార్నింగ్ సూపర్ ప్రైమ్ టైమ్ లో ఇప్పటి వరకు ఉన్న 6 బిగ్ బ్రేకింగ్ న్యూస్.